ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో శుభములు వందనాలు చేస్తున్నాను. దేవునికి స్తోత్రములు. ప్రార్థన చేసుకొని ఈ రోజున వాక్యాన్ని మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైన మా ప్రియ పరలోక తండ్రి, నీ ఘనమైన అత్యున్నతమైన మహోన్నతమైన అతి శ్రేష్టమైన నామను బట్టి స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఆయన తండ్రి, ఇప్పటి వరకు పాటల ద్వారాగా ప్రార్థన ద్వారాగా మీరు మహిళలు విశ్వసిస్తున్నాను. ఆయన తండ్రి, మరి ఈ సమయంలో నీ యొక్క జీవము గల మాటను ప్రకటించడానికి సిద్ధపడి ఉండగా తండ్రి, నీ యొక్క ఆత్మ సహాయాన్ని అందించండి. నోటి బోరుగా వాడుకోనండి. ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించడానికి నీ యొక్క శక్తిని జ్ఞానం దయచేయండి. ఆయన అదే విధంగా తండ్రి, మరి అందరైతే తండ్రి ఈ యొక్క జీవము కలిగిన మాటలు అమూల్యమైన మాటలు వింటూ ఉన్నారో తండ్రి, ఆ వింటున్న ప్రతి ఒక్కరిలో తన వాక్యము ఫలింపజేసి ఆ వాక్య ప్రకారం అనుసరించి జీవించడానికి నీ కృపలో భద్రపరచమని మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మిక్కిలి వినయంగా ప్రార్థించి వేడుకొంటున్నా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, పరిశుద్ధాత్మ సంపూర్ణ వివరణ అనేటువంటిది ప్రధాన అంశంగా మనము గత వారంలో పరిశుద్ధాత్మని ఉనికి, ప్రత్యక్షతలు, కార్యములు గురించి మనము నేర్చుకున్నాం. మరి పరిశుద్ధాత్ముడు గురించి ఆయన ఉనికి, ఆయన యొక్క కార్యములు, ఆయన యొక్క ప్రత్యక్షలు జరుగుతూ ఉన్నప్పటికీ కూడాను దేవుడు మరి పరిశుద్ధాత్మని గురించి ఎందుకు వాగ్దానం చేశాడు? ఆల్రెడీ ఆయన ప్రత్యక్షతలు, ఆయన కార్యములు, ఆయన ఉనికి జరుగుతూనే ఉన్నాయి. మరి అయినా కానీ మరి ప్రవక్త అయినటువంటి యోవేలు ద్వారాగా ఎందుకు ఈ కృపా వరములను గురించి, పరిశుద్ధాత్మ గురించి వాగ్దానం చేసి ఉన్నాడు అనేటువంటిది మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ఇది చాలా స్పష్టమైనటువంటి అంశం ఈ రోజున మనం నేర్చుకునేటువంటిది. చాలా మంది ఈ యొక్క విషయాలు ఈరోజు చెప్పేటువంటి విషయాల్లో ఐక్యత లేని వారు చాలా మంది ఉన్నారు. అదే విధంగా ఈ యొక్క ఈరోజు చెప్పబడుతున్నటువంటి వాక్యానికి చాలా దూరంగా ఉన్నట్లుగా ఉన్నారు. మరి అది ఏమిటంటే ఈరోజు మనం స్పష్టంగా తెలుసుకుందాం. మరి పేతురు గారు మరి పెంతెకొస్తు పండుగ దినం నాడు మరి పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మను పొందుకొని ఉన్నప్పుడు మరి మీరు ఊహించినట్టుగా వీరు మత్తులు కారు, పొద్దుగొడిచి జామాన్ని కాలేదు, యోవేలు ప్రవక్త ద్వారాగా చెప్పబడిన సంగతి ఇదే. అంత్యదినముల యందు నేను మనుషులందరి మీద ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించెదరు, మీ యవ్వనులు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలగందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసుల మీద నా ఆత్మను కుమ్మరించెదను కనుక వారు ప్రవచించెదరు అనేటువంటిది అపోస్తలుడైన పేతురు గారు మరి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న తర్వాత ఆయన చెప్పినటువంటి మాటలను మనము చాలా సందర్భాల్లో చదువుతున్నాం. అయితే మరి ఒక కాలంలో దేవుడు తోడుగా ఉండి ఎవరి ద్వారాగా మాట్లాడి ఉన్నాడు అంటే ప్రవక్తల ద్వారాగా మాట్లాడి ఉన్నాడు. జరగబోయేటువంటి సంభవించబోయే సంగతుల గురించి, జరగబోయేటువంటి విషయాల గురించి మరి ఆ కాలంలో దేవుడు ప్రవక్తలకు తోడుగా ఉండి వారి ద్వారాగా మాట్లాడి నడిపించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. మరి మోషే ద్వారా చూసినట్లయితే నా వంటి ప్రవక్త మీలో నుండి మరి వస్తాడు అని, పుడతాడు అని. అదే విధముగా యేసుక్రీస్తు కాలానికి వచ్చేటప్పటికల్లా జకరియా పరిశుద్ధాత్మతో నిండుకొని ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ పూర్ణుడై అని చెప్పబడతా ఉంది. అదే విధంగా ఎలిజబెత్ కావచ్చు. మరి ఈ విధంగా చాలా మంది పరిశుద్ధాత్మతో నింపబడి మరి ప్రవచించినట్లే మనం చూస్తూ ఉన్నాం. మరి ఎప్పటి వరకు అంటే యేసు క్రీస్తు వారి కాలం వరకు కూడా ఒక కాలంలో, ఆ కాలంలో దేవుడు తోడుగా ఉండి ప్రవక్తల ద్వారాగా మాట్లాడినాడు. మరి మరొక కాలంలో అనగా యేసు క్రీస్తు మరి ప్రత్యక్షంగా బోధించిన కాలంలో మరి యేసుక్రీస్తు వారికి తోడుగా ఉండి యేసుక్రీస్తు ద్వారాగా మాట్లాడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. మరి యేసుక్రీస్తు వారికి ఒక పేరు చెప్పబడి ఉంది. ఆయన పేరు ఏమిటంటే ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడును అనేటువంటిది. అంటే ఇమ్మానుయేలు అనే పేరుకి అర్థం ఏమిటంటే ఏం చెప్పబడుతుంది? దేవుడు మనకు
తోడని అర్థము అనేటువంటిది చెప్పబడతా ఉంది. అంటే ఒక కాలంలో, అంటే ప్రారంభంలో ఆది నుండి కూడా యేసుక్రీస్తు వారి కాలం వరకు కూడా దేవుడు ప్రవక్తలకు తోడుగా ఉండి నడిపించాడు. అదే విధముగా యేసుక్రీస్తు వారి కాలంలో యేసుక్రీస్తు వారికి తోడుగా ఉండి యేసుక్రీస్తు ద్వారాగా మాట్లాడాడు. అదే విషయాన్ని మత్తయి సువార్త 1వ అధ్యాయము 22 నుంచి 23 వచనాల్లో చెప్పబడతా ఉంది. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేల్ అని పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేల్ అని పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. అంటే యేసుక్రీస్తు వారికి తోడుగా దేవుడు ఉండి మరి యేసుక్రీస్తు వారి ద్వారాగా మనతో మాట్లాడాడు. మరి ఆ దేవుడు ఎవరి ద్వారాగా మరి తోడుగా ఉన్నాడు అంటే యేసుక్రీస్తు వారి ద్వారాగా తోడుగా ఉన్నాడు. యేసుక్రీస్తు వారి ద్వారాగా మనతో మాట్లాడుతున్నా చూస్తున్నాం. అయితే ఆ తర్వాత కాలంలో దేవుడు ఎవరి ద్వారా తోడుగా ఉంటాడు ఆ తర్వాత కాలం అంటే క్రీస్తు పునరుద్ధరణ తర్వాత, దేవుని యొక్క కుడిపాసన ఆశీనుడైన తర్వాత, మహామహుడు దేవుని సింహాసనము ప్రక్కన ఆశీనుడైన తర్వాత మరి ఎవరి ద్వారాగా దేవుడు తోడుగా ఉంటాడు అనేటువంటి విషయాన్ని మనం పరిశీలన చేసినట్టయితే, యేసుక్రీస్తు వారు తను పరలోకానికి వెళ్ళిపోయేటప్పుడు ఒక మాట అంటా ఉంటాడు. ఏమంటున్నాడంటే, యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా నేను ఉన్నాను అని వార్త చెప్తున్నాడు శిష్యులతోటి. ఎప్పటి వరకు అంటున్నాడు? యుగ సమాప్తి అంటే ఈ యుగాంతం వరకు కూడా మరి మీతో నేను తోడుగా ఉంటానన్నాడు. అయితే యేసుక్రీస్తు వారు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వన మన పక్షాన విజ్ఞాపన చేసేవాడుగా ఉన్నాడు. మరి అయితే మనకు తోడుగా మరి ఎవరున్నారు అంటే, ఎవరి ద్వారాగా యేసుక్రీస్తు వారు తోడుగా ఉన్నాడు అంటే పరిశుద్ధాత్మని ద్వారాగా యేసుక్రీస్తు వారు తోడుగా ఉన్నాడు. అదే దేవుడు యేసుక్రీస్తు ద్వారాగా తోడుగా ఉన్నాడు. యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ ద్వారా తోడుగా ఉన్నాడు. మరి వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ మనకు యేసుక్రీస్తు ద్వారా తోడుగా ఉంటాడు. ఎలా తోడుగా ఉంటున్నాడంటే యేసుక్రీస్తు వారి ద్వారాగా. మరి దేవుడు యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు, సదాకాలం తోడుగా ఉంటాడు, యుగాంతం వరకు, యుగ సమాప్తి వరకు కూడా తోడుగా ఉంటాడు అనేటువంటిది ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు వారి మాటల్లోనే మనం చూస్తా ఉన్నాం పిల్లరా. కనుకనే ఈ వాగ్దానం చేయబడిన ప్రభావవరములను అనుగ్రహించేటువంటి పరిశుద్ధాత్మ అపోస్తులు పొందక ముందు తన కార్యములు చేయడానికి వస్తాడు, వెళ్ళిపోతాడు. పెంతెకోస్తు పండుగ దినము వరకు కూడా మరి పరిశుద్ధాత్ముడు ఎలాగా ఉన్నాడు అంటే, తన కార్యములను జరిగించడానికి వస్తాడు, మరలా వెళ్ళిపోతాడు. మరి ఎల్లప్పుడూ ఉండటానికి మరి ఆయన నియమించిన వాడు కాదు. ఆ కాలంలో తన కార్యములను జరిగించడానికి వచ్చేవాడు, తన కార్యం ముగించుకొని వెళ్ళిపోయేటట్టు వాడు. కానీ పెంతెకోస్తు పండుగ నాడు పరలోకం దిగి వచ్చి పరిశుద్ధాత్ముడు మరి ఈ లోకంలో ఎప్పటి వరకు ఉంటాడు అంటే యుగాంతం వరకు ఉంటాడు, యుగ సమాప్తి వరకు ఉంటాడు, ఎల్లప్పుడూ ఉంటాడు. అనగా యేసుక్రీస్తు వారి 2వ రాకడ వరకు కూడా ఉంటాడు. ఇది ప్రాముఖ్యంగా ఒక క్రైస్తవుడు, క్రీస్తుని శిరస్సుగా కలిగిన క్రైస్తవుడు తెలుసుకోవాల్సిన ప్రధానమైన విషయం. కనుక యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్తా ఉంటాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 16 నుంచి 18 వచనాల్లో, నేను తండ్రిని వేడుకొందును, మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఎప్పటి వరకు అంటున్నాడు? ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. చూడండి, అంటే పరిశుద్ధాత్మని గురించి యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటలు ఏమంటున్నాడంటే, ఆయన మీతో కూడా నివసిస్తాడు,
మీలో ఉంటాడు అనేటువంటి మాటలు చెప్తున్నాడు. ఇంకేమంటున్నాడంటే మిమ్మలను అనాథలుగా విడవను. అంటే యేసుక్రీస్తు వారు తన ప్రత్యక్షంగా బోధించిన కాలంలో యేసుక్రీస్తు వారితో పాటుగా వారందరూ కలిసి ఉన్నట్లు మనం చూస్తా ఉన్నాం. అయితే ఇప్పుడేమన్నా నేను తండ్రి వద్దకు వెళ్ళాలి, తండ్రి వద్దకు వెళితేనే మీకు మంచిది, మేలు జరుగుతుంది, కనుక మిమ్మల్ని అయితే అనాథలుగా నేను విడవను, మీ వద్దకు ఏమంటున్నాడు, అనాథలు విడవను, మీ వద్దకు వద్దును, కొంతకాలమైన తర్వాత లోకం నన్ను మరి అన్నడను చూడదు. అంటే అనాథలుగా విడవను అంటున్నాడు. ఎవరిని తోడుగా ఉంచుతా అంటున్నాడు? పరిశుద్ధాత్ముడు మీతో కూడా నివసిస్తాడు, మీలో ఉంటాడు అనేటువంటి విషయం చెప్పబడతా ఉంది. కనుకనే ప్రియులారా, మరి ఈ పరిశుద్ధాత్ముడు ఎప్పటి వరకు ఉంటాడు అంటే ఎల్లప్పుడూ ఉంటాడు, యుగాంతం వరకు ఉంటాడు, యుగ సమాప్తి వరకు ఉంటాడు. మరి ఎప్పుడు పరలోకం వెళ్తాడు అంటే, మరి ఎప్పుడైతే యేసుక్రీస్తు వారి రెండవ రాకడ వస్తుందో ఆ సమయంలో భూమి మీద ఉన్నటువంటి మరి నీతిమంతులు, అదేవిధంగా పరదేశంలో ఉన్నటువంటి నీతిమంతులు ఏకంగా కూడి ప్రభువును ఎదుర్కోవడానికి వెళ్ళేటప్పుడు మరి పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు వారికి అప్పగిస్తే యేసుక్రీస్తు వారి తండ్రి అయిన దేవునికి అప్పగిస్తాడు. ఇది ప్రధానంగా యేసుక్రీస్తు వారి రెండవ రాకడలో జరిగేటువంటి అప్పటి వరకు కూడా పరిశుద్ధాత్ముడు మనం ఉంటాడు. అయితే పరిశుద్ధాత్ముడు ఏం చేస్తా ఉంటున్నాడు ఇప్పుడు అంటే, పరిశుద్ధాత్ముడు ఇప్పుడు సాతాను యొక్క క్రియలను అడ్డగిస్తున్నాడు, సాతాన్ని అడ్డగిస్తూ ఉన్నాడు. ఈరోజు మనం నేర్చుకునే ప్రధాన విషయం ఏమిటంటే, మరి సాతాను ఏ విధంగా అడ్డగిస్తూ ఉన్నాడు, అదేవిధంగా యేసుక్రీస్తు వారు మరి పరలోకానికి వెళ్ళిన తర్వాత మరి కృపావరం అనుగ్రహించిన పరిశుద్ధాత్ముడు మరి ఏమి ఎందుకు అనుగ్రహించాడు అనేటువంటి విషయాలు మనం నేర్చుకున్నాం పిల్లరా. కనుకనే మరి అయితే సాతాను సంఘంలోనికి ఎలా ప్రవేశించాడు అంటే, మరి యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు, పౌలు గారు కూడా చెప్తున్నాడు, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మరి మీలో వస్తాయని, మరి అది మీలో నుండే వస్తారు అనేటువంటి విషయం చెప్తున్నాడు. అదే విధంగా కొరింథీయులకు రాసిన రెండవ పత్రికలో 11వ అధ్యాయం 13 నుంచి 15 వచనాలు ఏం చెప్పబడుతుందంటే, మరి ఇది ఆశ్చర్యం కాదు అంటున్నాడు, సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకుని ఉన్నాడు, వాని పరిచారకులు నీతి పరిచయాల వేషం ధరించుకుంటే గొప్ప సంగతి కాదు, వారి క్రియలు చొప్పున వారికి అంతము కలుగును. అంటే పరిశుద్ధాత్ముడి యొక్క కార్యము, పరిశుద్ధాత్ముడు ఇప్పుడు చేసేటువంటి పని ఏమిటంటే, మరి మనలో ఉండి మనతోటి చాలా కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఈ యొక్క అబద్ధ బోధకుల్ని అనగా క్రూరమైన తోడేళ్లు మందను కనికరించినటువంటి వారిని మరి వారిని ఏం చేస్తా ఉంటున్నాడంటే, దేవుని గురించి అడ్డగించి ప్రతి ఒక్క ఆటంకాన్ని కూడా పడద్రోసి ప్రతి ఆలోచన క్రీస్తుకు లోబడినట్లుగా చేయిస్తున్నాడు. ఇది మొదటి శతాబ్దంలో క్రీస్తు యేసు యొక్క అపోస్తులు కూడా చేశారు. వారు సిద్ధపరిచినటువంటి వాక్యం ద్వారాగా నేటి కాలంలో మన పైన కూడా ఆ బాధ్యత ఉంది. ఆ యొక్క కార్యం కూడా మన చేత కూడా చేయిస్తూ ఉన్నట్టు మనం చూస్తున్నాం. ఎలాగంటే ఈ దొంగ బోధకుల్ని అనగా ఈ అబద్ధకులని, లేకపోతే క్రూరమైన తోడేళ్ళని, మందను కనకరించినటువంటి వారిని, శిరస్సుకు హత్తుకొన్నటువంటి వారు, వీళ్ళందరినీ కూడా మరి అడ్డగించేటువంటి పని మన ద్వారాగా మరి చేయిస్తున్నట్లు మనం చూస్తాను ప్రియరా. మరి పరిశుద్ధాత్మ ఈ లోకంలో ఎప్పటి వరకు ఉంటాడు, ఏం చేస్తూ ఉన్నాడు అనేటువంటి విషయంలో ఇవన్నీ కూడా మనము తెలుసుకుందాం ప్రియరా. ఇది ఏం చెప్తున్నాడు, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 10వ అధ్యాయం 5 నుంచి 6 వచనంలో రాసుకోండి. ఇది ముఖ్యమైనటువంటి విషయం. అంటే సాతాను ఎటువంటి క్రియలు చేస్తూ ఉన్నాడో, వారిని ఏ విధంగా అడ్డగిస్తూ ఉన్నాడో, అంటే సత్య సంబంధమైన బోధకుల ద్వారా అనేటువంటి విషయం ఇక్కడ లేఖనం చెప్పబడతా ఉంది. మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి, నేటి కాలంలో కూడా చాలా మంది వితర్కములు అంటే దేవుని గూర్చినటువంటి జ్ఞానమును మరి అదే విధంగా అడ్డగించే ప్రతి ఒక్క ఆటంకాన్ని కూడా మరి పడద్రోసేటువంటి పని మన మీద పెట్టి ఉన్నాడు. అందుకని ప్రతి ఆలోచన క్రీస్తుకు లోబడినట్లుగా చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనబరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రదానం చేయ సిద్ధపడి ఉన్నామంటున్నాడు. ఇది మరి నేటి కాలంలో మరి అనేకమైనటువంటి భిన్నమైనటువంటి బోధలు మనం వింటూ ఉన్నాం. ఈ భిన్నమైనటువంటి బోధలను కూడా ఏం జరిగిస్తా ఉన్నాడంటే, పరిశుద్ధాత్ముడు వితర్కములను దేవుని గురించిన జ్ఞానం అడ్డగించే ప్రతి ఆటంకాన్ని కూడా పడద్రోసి క్రీస్తునకు అంటే ప్రతి ఆలోచన క్రీస్తు లోబడినట్లుగా చెరపట్టినట్లు మనం చూస్తున్నాం కదా. కనుకనే మరి పరిశుద్ధాత్ముడు ఏం చేసినాడు, సంఘంలో కొంతమందిని అధ్యక్షులుగా నియమించాడు. ఒక అధ్యక్షులు, ఒక బాధ్యత అధ్యక్షులు ఏం చేస్తూ ఉన్నారు, ఇటువంటి యొక్క కార్యంలో అంటే సత్య సంబంధమైన బోధకులు, అంటే క్రీస్తు చేసే ముఖ్యమైన మూలైనగా అపోస్తులు ప్రవక్తలు కట్టబడిన వారు
ప్రతి ఆటంకాన్ని కూడా పడదోస్తూ ఉన్నారు, క్రీస్తుకు లోబడినట్లుగా చెరపడుతున్నారు అనే విషయము స్పష్టంగా తెలుసుకోవాలి. కనుక ఇక్కడ ఏం చెప్పబడతా ఉందంటే, దేవుడు తన స్వరక్తమి సంపాదించిన సంఘమును కాయుటకు, అంటే క్రీస్తుని శిరస్సు కలిగిన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని యందు అధ్యక్షులుగా ఉంచినో ఆ యావత్ మందను గూర్చి మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండాలి అంటున్నాడు. అంటే మందను కాసేటువంటి పని పరిశుద్ధాత్ముడు అప్పగించబడినట్లుగా మనం చూస్తున్నాం కదా. అంటే పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? సత్య సంబంధులైన బోధకులను సంఘమునకు అధ్యక్షులుగా ఉంచి సంఘాన్ని కాయటకు నియమించాడు. నేటి కాలంలో వీటికొక సంఘాలు మనం చూస్తా ఉన్నాం. మరి ఇవి ఎలాంటివి? అంటే క్రీస్తు చేసే ముఖ్యమైన మూలరాయి అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడినటువంటివేనా? అపోస్తులు బోధ ప్రకారంగా, అపోస్తులు ఇచ్చిన ఆజ్ఞల ప్రకారంగా నడుచుకునేటువంటి సంఘములుగానే ఉన్నాయా? మరి అలాంటివైతేనే క్రీస్తుని శిరస్సు కలిగిన సంఘముగా చెప్పుకొనవచ్చు. అలా కాకుండా మరి మత శాఖల బోధలోగాను, లేకపోతే ఆ వారే చెప్పుకుంటున్న బోధలుగాను ఉంటే, స్వనీతిని స్థాపించబూనుకునేటువంటి బోధలుగా ఉంటేనవి క్రీస్తు సంఘములు కావు. క్రీస్తుని శిరస్సు కలిగిన సంఘాలు కూడా అవి చెప్పబడవు. కనుక ప్రియారా, మరి ఇక్కడ ఏం జరుగుతూ ఉంది అంటే, తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయము 2-4 వచనాల్లో, మీరు త్వరపడి చంచల మనసుకు కాకుండా వలననియు బెదరకుండా ఉండవలననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టి, దేనిని బట్టి అంటున్నాడు? ఆయన యొక్క రాకడను బట్టి ఏం చేయాలన్నా? చంచల మనసులు కాకుండా ఉండొద్దు, బెదరకుండా ఉండొద్దు అంటూ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన వద్ద కూడుకొనుటను బట్టి మిమ్మల్ని వేడుకొంటున్నాను, కూడుకొనుటను బట్టి మిమ్మల్ని వేడుకొంటున్నాను అని చెప్తూ, మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడకు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. ఏమంటున్నాడు? మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడకు పాప పురుషుడు, అంటే ధర్మ విరుద్ధ పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు అని చెప్తూ, ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానిని అంతటిని ఎదిరించుచు, దానికి అంతటికీ పైగా వాడు తను తాను హెచ్చించుకొనుచు, తాను దేవుడునని తను కనబరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండును. కనుక ఏ విధముగానైనను ఎవడను మిమ్మల్ని మోసపరచనీయుకుడి, దేవుని ఆలయంలో కూర్చుండును. ఎవరు అంటే ఇక్కడ అపవాది. అంటే ఏది దేవుని ఆలయము? యేసుక్రీస్తు వారు తన ప్రత్యక్షంగా బోధించిన కాలంలో ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 రోజులు నేను కడతానని చెప్పినప్పుడు వారు అంటున్నారు, ఇది ఎన్నో సంవత్సరం 56 సంవత్సరములు 46 సంవత్సరములు ఈ దేవాలయాన్ని నిర్మించారు కదా, ఈయన 3 దినాల్లో కడతానంటున్నాడు. అంటే ఆత్మ సంబంధమైన విషయాలు, పరలోక సంబంధ విషయాలు చెబితే వారు గ్రహించలేకపోయారు. అదే విధముగా తను శిష్యులతోటి, అక్కడ ఉన్న ప్రజలతోటి భూ సంబంధమైన సంగతులు చెప్పినా కానీ వారు గ్రహించలేనటువంటి స్థితిలో ఉన్నారు ప్రియారా. కనుక ఏది దేవాలయం అంటే ఈ దేహం అనేటువంటి దేవాలయం. ఈ దేవాలయంలో ఎవరు ఉంటున్నాడంటే తన్ను తానే దేవుడిగా కూర్చొని ఉంటున్నాడు. అంటే అపవాది మరి ఉంటున్నట్లు మనం చూస్తున్నాం. కనుకనే అపవాది ఎలా ఉంటున్నాడు అంటే దేవుని ఆజ్ఞలను తీసివేసి తన యొక్క ఆజ్ఞలను మరి ఉంచటం. అది మొదటగా మనం చూసాం ఆదాము విషయంలో దేవుడు ఏం చెప్పి ఉన్నాడు? ఈ పండు తిన్న దినం నిత్యముగా మీరు చనిపోయేదరు అనేటువంటి మాట ఆజ్ఞగా ఇస్తే, ఆజ్ఞ వారిలో ఉన్నంత కాలం కూడా ఎలా ఉన్నారు? దేవునితోటి సమాధాన స్థితిని కలిగి ఉన్నారు, దైవ కుమారత్వాన్ని కలిగి ఉన్నారు, అదేవిధంగా దేవుని కుటుంబ సభ్యులుగా ఉన్నారు. ఎప్పుడైతే దేవుడు ఇచ్చిన ఆజ్ఞను తమ హృదయంలో నుంచి తొలగించుకున్నారో, అపవాది తన ఆజ్ఞను లోపల పెట్టి ఉన్నాడు, ఆ సమయంలోనే ఏమైపోయారు? దేవునితోటి సమాధాన స్థితి కోల్పోయారు, ఎడబాటు కలిగినటువంటి పరిస్థితి. కనుకనే నేటి కాలంలో కూడా దేవుడు నివసించేటువంటి ఈ దేవాలయంలో మరి ఆజ్ఞను ఉంచుకోవాలి, నిత్య జీవాన్ని పొందాలి ప్రియులారా. కనుకనే సంఘములో అపవాదిని అడ్డగించినది ఎవరు అంటే పరిశుద్ధాత్ముడు. సంఘములో అపవాదిని అడ్డగించినది ఎవరంటే పరిశుద్ధాత్ముడు. అదే అధ్యాయంలో 6-8 వచనాల్లో చెప్పబడుతోంది. కాగా వాడు తన సొంత కాలం ముందు బయలుపరచబడవలనని వారిని అడ్డగించినది ఏదో అది మీరు ఎరుగుదురు. అడ్డగించినది ఏదో
అది మీరు ఎరుగుదురు అంటున్నాడు. అంటే అడ్డగించినది ఎవరు అంటే పరిశుద్ధాత్ముడు అడ్డగిస్తున్నాడు అపవాదిని. ధర్మ విరోధ సంబంధమైన మర్మం ఇప్పటికీ క్రియ చేస్తున్నది కానీ ఇది వరకు అడ్డగించున్నవాడు మధ్య నుండి తీసివేయబడే వరకే అడ్డగించును అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో పరదేశంలో ఉన్నటువంటి వారు, అదేవిధంగా భూమి మీద ఉన్నటువంటి నీతిమంతులు పరలోకానికి వెళ్ళిపోతే మిగిలిపోయినటువంటి వారే బయలుపరచబడేటువంటి అపవాది సంబంధులు అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. ఇప్పటి వరకు చాలా మంది కూడా ఏమంటారంటే సాతాను లేదు, నరకం లేదు అనేటువంటి వారు చాలా మంది బోధిస్తూ ఉన్నారు. అంటే సాతాను ఎప్పుడు బయలుపరచబడతాడు? ఎప్పుడంటే యేసుక్రీస్తు వారి రెండవ రాకడలో పరదేశంలో ఉన్న నీతిమంతులు, భూమి మీద ఉన్న నీతిమంతులు ఏకమై ప్రభువును ఎదుర్కొంటున్న పరలోకంలో వెళ్ళిపోయినప్పుడు అప్పుడు వాడు బయలుపరచబడతాడు. వాడు అపవాది యొక్క సంబంధులందరూ కూడా మరి బయలుపరచబడతారు. వారికి ఏం జరుగుతుందంటే అప్పుడు ధర్మ విరోధి 8వ వచనంలో అప్పుడు ధర్మ విరోధి బయలుపరచబడును. ప్రభు అయిన యేసు తన నోటి ఊపిరి చేత వారిని సంహరించి తన ఆగమ ప్రకాశము చేత నాశనము చేయను. అంటే సంఘములో మరి ఇప్పుడు అపవాదిని అడ్డగించుతున్నది ఎవరు అంటే పరిశుద్ధాత్ముడు. కనుకనే ప్రియులారా, మరి పరిశుద్ధాత్ముడు ఈ లోకంలో ఎప్పటి వరకు ఉంటాడు? ఎప్పటి వరకు ఉంటాడు అంటే యుగ సమాప్తి వరకు ఉంటాడు. యేసుక్రీస్తు వారి రెండవ రాకడ వరకు ఉంటాడు. ఇదే విషయాన్ని ఇక్కడ చెప్పబడతా ఉంది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 24వ వచనంలో అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవుని రాజ్యం అప్పగించినప్పుడు అంతం వచ్చును అని చెప్తున్నాడు. అంటే యేసుక్రీస్తు వారి రెండవ రాకడలో వరకు కూడా పరిశుద్ధాత్ముడు మరి ఉంటాడు అనేటువంటిది. ఇంకా ఏం చెప్పబడతా ఉంది అంటే యేసుక్రీస్తు వారి రెండవ రాకడ గురించి ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకమున ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండి మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలములకు మేఘముల మీద కొనుకోబడదము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉండము. అంటే పరిశుద్ధాత్ముడు ఎప్పటి వరకు ఉంటాడంటే ఎల్లప్పుడూ ఉంటాడు. సత్య స్వరూపైన ఆత్మ అనగా పరిశుద్ధాత్ముడు ఎల్లప్పుడూ మీ వద్ద ఉంటాడు అనేటువంటిది యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటలు మనము మరి పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. కనుకనే యేసుక్రీస్తు వారు వచ్చి మరి ఈ లోకంలో ఏమి చేశాడు అంటే తండ్రిని బయలుపరిచాడు, తండ్రి క్రియలు జరిగించాడు, తండ్రి చెప్పిన మాటలు చెప్పాడు, తండ్రి కార్యాలు నెరవేర్చాడు. మరి యేసుక్రీస్తు వారు ఇన్ని చేసిన మరి కృపా వరంలో అనుగ్రహించేటువంటి పరిశుద్ధాత్మను గురించి మరి దేవుడు యోవేలు ప్రవక్త ద్వారాగా ఎందుకు వాగ్దానం చేశాడు? మొదటిగా చూసినట్టు ప్రవక్తల ద్వారాగా దేవుడు తోడుగా ఉండి మాట్లాడాడు. ఆ తర్వాత కాలంలో యేసుక్రీస్తుకు తోడుగా ఉండి మాట్లాడాడు. మరి యేసుక్రీస్తు తండ్రిని బయలుపరిచాడు, తండ్రి క్రియలు జరిగించాడు, తండ్రి పనులు చేశాడు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. ఇన్ని కార్యాలు యేసుక్రీస్తు వారు చేసినా కానీ మరి పరిశుద్ధాత్మని గురించి యోవేలు ప్రవక్త ద్వారాగా దేవుడు ఎందుకు కృపా వరం గురించి పరిశుద్ధాత్మ గురించి వాగ్దానం చేశాడు? మరి తండ్రి వద్ద పరలోకమున పరిశుద్ధాత్ముడు వచ్చి ఆయన ఏం చేయాలి? ఇంకా ఏం చెప్పాలి? యేసుక్రీస్తు వారు ఏమి చెప్పలేదని పరిశుద్ధాత్ముడు చెప్పాలి. యేసుక్రీస్తు వారు ఏమి చేయలేదని పరిశుద్ధాత్ముడు వచ్చి చేయాలి. యేసుక్రీస్తు వారు సంపూర్ణంగా చెప్పలేదా? యేసుక్రీస్తు వారు సంపూర్ణంగా తన పనిని చేయలేదా? యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు, చేయుటకు నీవు ఇచ్చిన పని సంపూర్ణ నెరవేర్చి భూమి మీద నేను మహిమపరిచానంటున్నాడు. మరి అయితే ఎందుకు తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మని గురించి వాగ్దానం చేయవలసి వచ్చింది? యేసుక్రీస్తు వారు చెప్పవలసిన సంగతులు ఇంకా అనేకం ఉన్నాయట. అవి ఇప్పుడు చెబితే మీరు సహించలేరు అనేటువంటిది యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. ఆ మాటలు ఎవరు చెబుతారు? సత్యస్వరూప ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యం నడిపిస్తాడని చెప్పేసి యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. ప్రియులారా, అదే మాటలకు చెప్తున్నాడు యేసుక్రీస్తు వారి మాటలు చూసినట్లయితే యోహాను సువార్త 16వ అధ్యాయం 12వ వచనంలో నేను మీతో చెప్పవలసినవి ఇంకనూ అనేక సంగతులు కలవు గాని ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. ఏమంటున్నాడు? ఇప్పుడు మీరు సహింపలేరట. అంటే యేసుక్రీస్తు వారు ఏ కాలంలో ఈ లోకానికి వచ్చాడు? ఏది అమల్లో ఉన్న కాలంలో యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడంటే ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో ఈ లోకానికి వచ్చాడు.
ధర్మశాస్త్రానికి లోబడి ఉన్న వారిని విమోచించడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. అయితే ఆ కాలంలో చూసినట్లయితే యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నాడు? నేను దేవుని కుమారుడిని అని చెప్తే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏమంటున్నారు? ఈయన మరియ కుమారుడు కాదా? యేసోపు కుమారుడు కాదా? ప్రవక్తలలో ఒకడు కాదా? ఈయన ఇర్మియా కాదా? అని రకరకాలుగా యేసుక్రీస్తు వారి గురించి మరి వారు అనుకుంటూ ఉన్నారు. యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటలను సహించలేకపోతూ ఉన్నారు. కనుక యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడంటే, నేను మీతో చెప్పవలసినటువంటి సంగతులు ఇంకా అనేకం ఉన్నవి, ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు అంటున్నాడు. ఇంకొక సందర్భంలో మరి నికోదేముతోటి ఒక మాట అంటాడు, మీరు క్రొత్తగా జన్మించాలి అన్నప్పుడు తల్లి గర్భంలోకి మళ్ళా వెళ్ళి జన్మించాలా అని అంటాడు. అంటే యేసుక్రీస్తు వారు భూ సంబంధమైన సంగతులు మీతో చెబితే మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధ సంగతులు మరి ఎలాగా మీరు ఎలాగ మీరు నమ్ముదురు అనేటువంటి మాటలు చెప్తున్నాడు. అంటే యేసుక్రీస్తు వారు పరలోక సంబంధ సంగతులు యూదుల అధికారి నికోదేముతోటి, నికోదేము ఎవరు? ఒక పరిచయుడు, చెబితే ఆయనకు అర్థం కాలేదట. యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చాడు, అడుగుతా ఉన్నాడు, ఆయనతో మాట్లాడుతున్నప్పుడు సందర్భంలో ఏమంటున్నాడంటే, కొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యం చూడలేడు అని నిశ్చయముగా చెప్తున్నాను యేసుక్రీస్తు వారు చెబితే, ముసలివాడైనటువంటి మనుషుడు ఎలా జన్మించగలడు? రెండవ మారు తల్లి గర్భంలోకి ప్రవేశించి అంటే జన్మించగలడా? అంటే చూడండి, అంటే ఈ ధర్మశాస్త్రోపదేశకుడు నికోదేము పరిచయుడు అనేటువంటి ఈయనకి మరి గ్రహించలేకపోతూ ఉన్నాడు. తల్లి గర్భంలోకి మళ్ళా వెళ్ళి జన్మించాలా అనేటువంటి మాటలు చెప్తున్నట్టు. కనుకనే ప్రియరా, మరి ఇవన్నీ కూడా అంటే ఆత్మ సంబంధమైన సంగతులు తెలియజేయటానికి కొరకు, యేసుక్రీస్తు వారు ఇంకా చెప్పవలసిన సంగతులు ఇంకా చెప్పుట కొరకు మరి పరిశుద్ధాత్మని గురించి తండ్రి అని దేవుడు వాగ్దానం చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఇదే విషయం చెప్తున్నాడు యోహాను సువార్త 16:7 నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వల్ల మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ వద్దకు పంపుతున్నాను. నేను తండ్రి వద్దకు వెళ్ళాలి, వెళితేనే మీకు ప్రయోజనం. వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ వద్దకు పంపుతున్నాను. అంటే యేసుక్రీస్తు వారు చేసినట్టు బోధ, ఆయన ప్రత్యక్షంగా చేసినట్టు బోధ, ఎవరు అనుసరించటానికి చేశాడు? ఆయన ప్రత్యక్షం చేసిన బోధ శరీరధారిగా ఉన్న కాలంలో అంటే ఇశ్రాయేలీలు అనగా ధర్మశాస్త్రానికి లోబడి ఉన్న వారిని అనుసరించటానికి చేసినట్టు బోధ. అయితే యేసుక్రీస్తు వారు చేసిన బోధ క్రైస్తవులు అనుసరించేటువంటి బోధ ఏమైనా ఉన్నాయా అంటే ఉన్నాయి దానిలో, ఆయన చెప్పినట్టు మాటల్లో. కనుకనే యేసుక్రీస్తు వారు చేసిన బోధల్లో క్రైస్తవులు అనుసరించే వాటిని జ్ఞాపకం చేయటానికి మరి యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడు అవసరమై ఉన్నాడు అనేటువంటి విషయం కూడా మనం స్పష్టంగా తెలుసుకోవాలి. అదే విషయం చెప్తున్నాడు యోహాను సువార్త 16:13-14 చెప్పబడుతూ ఉంది. అయితే ఆయన అనగా సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలో నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో. చూడండి, ఇక్కడ స్పష్టంగా గ్రహించాలి. చాలా మంది అపోస్తులు ప్రకటించిన బోధ, అపోస్తులు చేసినటువంటి బోధ క్రీస్తు వారి బోధ కన్నా కూడా విలువ లేనిది అన్నట్లుగా చాలా మంది చూస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు వారు ప్రత్యక్షంగా చేసిన బోధ చాలా విలువైనది, కానీ క్రీస్తు యేసు యొక్క అపోస్తులు ప్రకటించిన బోధ విలువ లేనిది. వారు క్రీస్తు కన్నా తక్కువ వారే కనుక వారి బోధ మేము అలక్ష్యము చేస్తున్నాము, క్రీస్తు వారి బోధ అనగా ప్రత్యక్షంగా బోధించిన బోధను మేము లక్ష్య పెడుతున్నాం అనేటువంటి వారు చాలా మంది లేదు. ఈ విషయంలోనే యేసుక్రీస్తు వారు మరి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి బాప్తిస్మం ఇవ్వండి అని చెప్తే అపోస్తులు యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం ఇచ్చారు. అంటే అపోస్తులు తక్కువ వారు కనుక అపోస్తుల బోధ మేము అనుసరించాం. యేసుక్రీస్తు వారు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తిస్మం ఇవ్వండి అన్నాడు కనుక మేము ఆయన బోధన అనుసరిస్తాము అనేటువంటి వారు చాలా మంది ఉన్నారు, 100% పైగా. మరి అటువంటి వారు విషయంలో ఏం చెప్పబడతా ఉంది అంటే, మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడిన వాడికి పాప క్షమాపణ కలదు, కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా దూషించిన వారికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు.
అంటే బాప్తిస్మం విషయంలోనే చాలా మంది తప్పిపోయారు. ఈ విషయాలు కూడా మనం స్పష్టంగా తెలుసుకున్నాం పిల్లరా. కనుకనే యేసుక్రీస్తు వారు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తాను ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపవు సంగతులను తెలియజేయను. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయను గనక నన్ను మహిమపరచును. అంటే పరిశుద్ధాత్ముడు చెప్పేటువంటి బోధ ఎవరి మాటలు అంటే క్రీస్తు వారి మాటలే. అంటే యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చి ఆయన ఎవరి మాటలు చెప్పాడు అంటే తండ్రి మాటలు చెప్పాడు. అదేవిధంగా పరిశుద్ధాత్ముడు ఈ లోకంలోనికి వచ్చి అంటే అపోస్తుల ద్వారాగా ఎవరి మాటలు చెప్తూ ఉన్నాడంటే యేసుక్రీస్తు వారి మాటలే. మరి అపోస్తులు చేసిన బోధ ఎవరి బోధ? అది క్రీస్తు బోధే. కనుకనే ఇక్కడ చెప్తున్నాడు యోహాను సువార్త 14వ అధ్యాయము 25 నుంచి 26 వచనాల్లో, నేను మీ వద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి, సమస్తం అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు వారు ఏం చేశాడు? ఇంకా నేను చెప్పవలసిన సంగతులు ఇంకా అనేకం ఉన్నవి, ఇప్పుడు చెబితే మీరు సహింపలేరు అని యేసుక్రీస్తు వారు చెప్పాడు. అయితే పరిశుద్ధాత్ముడు ఏం చెప్తున్నాడంట? సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే యేసుక్రీస్తు వారు ప్రత్యక్షంగా బోధించిన కాలంలో ఆయన ఏదైతే క్రైస్తవులు సంఘానికి అవసరమై ఉన్నదో ఆ మాటలను కూడా మరలా మీకు జ్ఞాపకం చేస్తాను అంటున్నాడు. కనుకనే మరి యేసుక్రీస్తు వారు చెప్పవలసిన సంగతులు పరిశుద్ధాత్మ వచ్చి సమస్తమును తెలియజేస్తాడు మొదటిది. రెండవదిగా మీతో చెప్పవలసిన సంగతులన్నింటినీ కూడా మరలా నేను జ్ఞాపకం చేస్తాను, ఇది రెండవది. ఈ విధంగా యేసుక్రీస్తు వారు మరి తండ్రి వద్దకు వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మను గురించి దేవుడు వాగ్దానం ఎందుకు చేశారంటే ఈ కార్యంలో నెరవేర్చడం కొరకు. ఇంకా చాలా విషయాలు ఉన్నవి ప్రియులారా. మరి అయితే మరి ఆ పరిశుద్ధాత్ముడు ఎవరి మాటలు చెబుతాడు అంటే నా వాటిలో తీసుకుంటాడట. యేసుక్రీస్తు వారి మాటలను తీసుకుంటాడు. అదే యోహాను సువార్త 16వ అధ్యాయము 14 నుంచి 15 వచనాల్లో, ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయను. ఆయన సొంతంగా ఏం చెబుతాడంటే ఆయన సొంతంగా ఏం చెప్పడు. ఆయన నా మాటల్లోనే నా వాటిలోనే తీసుకుంటాడట. తీసుకొని మీకు తెలియజేయను కనుక ఆయన నన్ను మహిమపరచును. తండ్రికి కలిగినవన్నీ నావి, అందుచేత ఆయన అనగా పరిశుద్ధాత్ముడు నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయనని నేను చెప్పి తిని. అంటే పరిశుద్ధాత్ముడు బోధ ఎవరిది? క్రీస్తు బోధే. అపోస్తుల సొంత బోధ కాదు ఇది. పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి దేవుని మూలముగా పలికిన మాటలు అవి. కనుకనే ప్రియులారా ఇంకేం చెబుతున్నాడంటే యోహాను సువార్త 15వ అధ్యాయం 26వ వచనంలో, తండ్రి వద్ద నుండి మీ వద్దకు నేను పంపో ఆదరణకర్త అనగా తండ్రి వద్ద నుండి బయలుదేరి సత్యస్వరూపిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. అంటే యేసుక్రీస్తు వారి గురించి సాక్ష్యం ఇస్తాడట. ఎవరు? పరిశుద్ధాత్ముడు. అంటే యేసుక్రీస్తు వారికి సాక్ష్యం ఇచ్చింది దేని గురించి ఇచ్చారు? బాలుడైన క్రీస్తుని గురించి సాక్ష్యం ఇచ్చారు అపోస్తులు. ఎవరి గురించి సాక్ష్యం ఇచ్చారు? శరీరధారిగా ఉన్న క్రీస్తుని గురించి సాక్ష్యం ఇచ్చారా? పునరుద్ధానుడైన క్రీస్తుని గురించి సాక్ష్యం ఇచ్చారు. ఎవరు సాక్ష్యం ఇచ్చారు? మేము పునరుద్ధానానికి సాక్ష్యం అంటున్నారు. మేము మృతుల్లో నుండి లేపబడిన క్రీస్తుని ప్రకటిస్తున్నాం అన్నారు. సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటిస్తున్నాం అన్నారు అపోస్తులు. మరి వారు చెప్పిన బోధ ఎవరి బోధ? సొంత బోధ అది. నా వాటిలోకి తీసుకొని మీకు బోధిస్తాడన్నాడు యేసుక్రీస్తు వారు. ఎవరు బోధిస్తున్నారు? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు ఎవరి ద్వారా బోధిస్తున్నాడు? అపోస్తుల ద్వారాగా బోధిస్తున్నారు ప్రియులారా. కనుకనే అపోస్తులు ఎవరి ద్వారాగా బోధిస్తున్నారంటే పరిశుద్ధాత్మ ద్వారాగా. మరి ఈ విధముగా మనము చాలా విషయాలు గ్రహించాలి. ఈ గ్రహింపు లేకపోవడం వల్లనే అనేక మంది మరి దారి తప్పిపోయిన స్థితిలో ఉన్నారు, సత్యం నుండి తొలగిపోయినటువంటి స్థితిలో ఉన్నారు. కనుక మన యొక్క బాధ్యత ఏమిటంటే సత్యం నుండి తొలగిపోయినటువంటి వారిని సత్యానికి మళ్లించాలి, మన బాధ్యత. కనుకనే మరి పూర్వకాలంలో దేవుడు ఎలా మాట్లాడేవాడు అంటే ప్రవక్తల ద్వారా మన పెద్దలతో మాట్లాడేవాడు. మరి నేటి కాలంలో దేవుడు ఎలా మాట్లాడుతున్నాడంటే తన కుమారుని ద్వారాగా. మరి ఎప్పుడు అంటే
యేసుక్రీస్తు వారి శరీరధారిగా ఉన్న కాలంలో సమస్తం మనతో మాట్లాడాడంటే సమస్తం మాట్లాడేది మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం. మరి పునరుద్ధారణ తర్వాత సమస్తం మనతో మాట్లాడినాడా అంటే అవును, పరిశుద్ధాత్మ ద్వారాగా సమస్తమును మనతోటి మాట్లాడాడు. ఈ దినముల మందు కుమారుడు మనతో మాట్లాడాడు. అందుకని ఇక్కడ చెప్తున్నాడు, మరి పూర్వకాలం ముందు నానా సమయంలో నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఆయన ఆ కుమారునికి సమస్తమునకు వారసునిగా నియమించను. ఆయన ద్వారా ప్రపంచములు నిర్మించను. కనుకనే పిల్లరా, మరి ఈ విధముగా మరి సమస్తము కూడా మరి చెప్పబడ్డవి ఎవరి ద్వారాగా అంటే పరిశుద్ధాత్మ ద్వారాగా. అంటే పరిశుద్ధాత్ముడు చేసిన బోధ ఎవరిది అంటే క్రీస్తు బోధ. క్రీస్తు బోధే అపోస్తుల బోధ. ఇవి చాలా ముఖ్యమైనటువంటిది. చాలా మంది వీటిని గ్రహించలేకపోతూ ఉన్నారు. అంటే మన పుస్తకంలో ఉన్నటువంటి 66 పుస్తకాలు అనుసరించేవేనా? అంటే ధర్మశాస్త్రం అంటే పంచకాండములు అని ఆ ఐదు కాండములు అనగా పంచకాండములు మరి ఇశ్రాయేలుకి ఇవ్వబడి ఉన్నవి. ఆ తర్వాత యేసుక్రీస్తు వారి కాలం వరకు కూడా ఆ పంచకాండ ధర్మశాస్త్రంను అనుసరించి జీవించిన వారి జీవన విధానము యేసుక్రీస్తు వారి కాలం వరకు కూడా ఉంది. అవి ఎవరితోటి జరిగినవంటే ఆనాటి యూదులు ఇశ్రాయేలుతోటి అవి ఇవ్వబడి ఉన్నాయి. కనుకనే మరి దినముల అంతమందు అంటే నానా సమయాల్లో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడట మరి ఈ దినముల అంతమందు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. కుమారుని ద్వారా అంటే ఎవరు? క్రీస్తు బోధన చేసింది ఎవరు? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముని యొక్క బోధ ఎవరి ద్వారాగా చేయబడింది? అపోస్తుల ద్వారాగా చేయబడింది. కనుకనే మరి ఆ యొక్క ఈ విషయంలో చెప్పబడతా ఉంది ఏంటంటే, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, యేసుక్రీస్తు వారు ఏం చెప్పాడు? ప్రత్యక్షం బోధించిన కాలంలో తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో మీకు బాప్తిస్మం ఇయ్యండి అన్నారు. అయితే యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు ఏం చెప్పి ఉన్నారు? యేసుక్రీస్తు నామంలో మీరు బాప్తిస్మం పొందండి అని ఆజ్ఞగా ఇచ్చారు. అంటే అపోస్తుల బోధ క్రీస్తు బోధ కాదా? పరిశుద్ధాత్ముడు చేసిన బోధ క్రీస్తు బోధ కాదా? అందుకనే పరిశుద్ధాత్మ విరోధంగా మాట్లాడడానికి ఈ యుగమందని రాబో యుగమందని పాప క్షమాపణ లేదు అనేటువంటి మాట యేసుక్రీస్తు వారు స్పష్టంగా చెప్పాడు. ఎందుకంటే భవిష్యత్తులో ఇలాంటి వారు చాలా మంది ఉంటారు. పరిశుద్ధాత్మని బోధకు వ్యతిరేకంగా మాట్లాడేవారు, పరిశుద్ధాత్మని బోధకును దూషించేవారు చాలా మంది ఉంటారు. అటువంటి వారి విషయంలో మరి యేసుక్రీస్తు వారు తాను ప్రత్యక్షంగా బోధించిన కాలం చెప్పాడు. మత్తయి సువార్త 12:32లో మనుష్య కుమారుని విరోధముగా మాట్లాడువానికి పాప క్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు. పాప క్షమాపణ లేదన్నాడు. మరి ఈ విషయంలో చాలా మంది తప్పిపోయారు కదా. బాప్తిసం అందరూ చెప్తా ఉంటారు, క్రీస్తు యేసు ముఖ్యమైన మూలైన అపోస్తులు ప్రవక్తలు చేసిన పునాది మీద మేము కట్టబడి ఉన్నాం, మాది అపోస్తుల బోధ అని చాలా మంది చెబుతా ఉంటారు. అయితే అపోస్తుల బోధలో యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందండి అనేటువంటి ఆజ్ఞను మరి ఎంతమంది గైకొంటూ ఉన్నారు? ఎంతమంది దాన్ని అనుసరిస్తూ ఉన్నారు? ఒకసారి ఆలోచించండి. అదే చెప్తున్నాడు కదా, పేతురు గారు చెప్తున్నాడు ఆ అపోస్తుల 2:38-39 పెంతెకోస్తు పండుగ దినమునాడు పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి అపోస్తులు ఆయన పేతురు గారు మొట్టమొదటి ప్రసంగంలో 3,000 మంది బాప్తిసం పొందారు. 3,000 మంది. అదే ప్రారంభ సంఘము ప్రపంచ పునఃస్థితి స్థాపన జరిగినటువంటి రోజు. మరి ఆ రోజున జరిగినటువంటి ఆ సంఘములోకి మనము కూడా చేర్చబడాలి అంటే అపోస్తులు చేసిన బోధ ప్రకారంగా మనము అనుసరించాలి. అపోస్తులు ఏ విధముగా ఏ నామంలో బాప్తిసం పొందాలో ఆ నామంలో బాప్తిసం పొందిన వారే ఆ ప్రపంచ పునఃస్థితి స్థాపనలో పాలు పంపులు పొందిన వారు అవుతారు. ఆ యొక్క క్రీస్తు సంఘములో సభ్యులుగా ఉంటారనే విషయము స్పష్టంగా అర్థమవుతుంది. అదే విషయం చెప్తున్నాను కదా ఇక్కడ పేతురు, అదే అపోస్తుల కార్యం 2:38-39 పేతురు చెప్పిన మాటలు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసు క్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. ఇది ప్రారంభంలో పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న తర్వాత అయ్యలారా మేమేం చేయాలని హృదయంలో నొచ్చుకొని వారు ఇశ్రాయేలు అడుగుతూ ఉన్నారు. మరి ఆ సమయంలో చెప్పిన మాటలు ఏమంటున్నాడు?
యేసు క్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుదురు. పరిశుద్ధాత్మ వరమును పొందుదురు. ఇక్కడ దీని గురించి ఏమిటి? ఏ వరం ఇది? కృపా వరంలో అనుగ్రహించే పరిశుద్ధాత్మ గురించి రాయబడలే అక్కడ. వారు పొందుకున్నారు. అపోస్తులు కృపా వరం అనుగ్రహించే పరిశుద్ధాత్మ పొందుకున్నారు. ఆ పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇది మారు మనసు నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు బాప్తిసం పొందే పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకుంటున్నారంటే అబ్రహామునకు ఇవ్వబడిన వాగ్దానానికి వారసు అవుతున్నారు. ఆత్మను గురించి వాగ్దానం అబ్రహాం చేశాడు. ఆ వాగ్దాన సంతానం క్రీస్తు అని కల్తీ పత్రికలో మనం చాలాసార్లు చదువుకుంటాం. కనుక ఈ వాగ్దానం అంటున్నాడు 39వ వచనంలో, ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకు దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందినని వారితో చెప్పిన వాగ్దానం ఇది. ఆత్మను గురించిన వాగ్దానము, ప్రపంచ పునఃస్థితి స్థాపనలో పాలు పొందేటువంటి వాగ్దానము, అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానానికి వారసులు అనేటువంటి వాగ్దానం ఇది. ఆత్మను గురించి వాగ్దానాన్ని పొందుకుంటున్నాం. ఈ విషయాలు చాలా మందికి తెలియదు. బాప్తిసం పొందుకుంటున్నాం అంటే ఎందుకు పొందుకున్నాం అంటే నిత్య జీవం కొరకు అంటారు. ఇంకొంతమంది పెళ్లి కోసం అంటారు, కొంతమంది పిల్లల పుడతం కోసం అంటారు. కానీ బాప్తిసములో జరిగేటువంటిది ప్రధానమైన విషయం ఏంటంటే ప్రపంచ పునఃస్థితి స్థాపనలో పాలు పంపులు పొందుకుంటున్నాము ఒకటి. రెండవది దేవుడు అబ్రహామునకు ఇచ్చిన వాగ్దానానికి మనం వారసులు అవుతున్నాం రెండు. మూడవది పరిశుద్ధ ఆత్మ అనేటువంటి వరమును పొందుకుంటున్నాం. ఈ విధముగా మరి మొదటి శతాబ్ద కాలంలో పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న అపోస్తుల బోధకు వ్యతిరేకంగా మరి చేసేటువంటి వారి విషయంలో ఏమి జరుగుతుంది అంటే ఈ యుగమంతైన రాబోయే యుగమంతైన పాప క్షమాపణ లేదు. అంటే కొంతమంది యేసుక్రీస్తు నామములో బాప్తిస్ము ఇచ్చారు అపోస్తులు అని అంటే వీళ్ళు చేసేటువంటి బోధ ఎలా ఉంటుంది అంటే యేసుక్రీస్తు వారు అక్కడ ఏం చెప్పాడు? తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్ము ఇచ్చు అన్నాడు. కాబట్టి ఇచ్చే వాళ్ళు ఏమన్నా మేము అలా చెబుతాము, పొందుకునే వాళ్ళు ఏమన్నా యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందుకుంటున్నాము అని అంటే సరిపోద్ది అని ఈ కన్ఫ్యూజ్ బోధ అనమాట వీళ్ళది. అంటే స్పష్టత లేనటువంటి బోధ. ఇది ఒక బ్యాచ్, ఒక రకంగా వీళ్ళు రెండిట్లోనూ మరి కలిసిపోతున్నారు. అంటే ఇచ్చేవాళ్ళు ఏమన్నా తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తిసం ఇస్తూ ఉన్నామని వీళ్ళంటే, వాళ్ళు ఏమన్నా యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందుకుంటున్నాము అనేటువంటిది ఇది ఒక బోధ. ఇంకో బోధలు ఏం చెప్తున్నారంటే ఆనాడు యేసుక్రీస్తు వారిని ఇశ్రాయేలీలు గుర్తించలేదు. ఇశ్రాయేలీలు యేసుక్రీస్తు వారిని చాలా అవహేళన చేసి ఉన్నారు, సిలువకేశారు. కాబట్టి వారి ముందు హెచ్చరించడం కోసమే యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందండి అని ఇశ్రాయేలీలకు చెప్పిన బోధ అనేటువంటి ఇంకొంతమంది బ్యాచ్ బయలుదేరారు. కానీ అన్ని జనులు కూడా యేసుక్రీస్తు నామములో బాప్తిసం ఇవ్వండి అనేటువంటిది అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం కొర్నేలు ఇంటి వద్ద కూడా చెప్పబడతా ఉంది. అన్ని జనులు కూడా యేసుక్రీస్తు నామములో బాప్తిసం ఇవ్వండి. ఇశ్రాయేల్ వారికి మాత్రమే కాదు, అన్ని జనులు కూడా యేసుక్రీస్తు నామములో బాప్తిసం ఇవ్వండి. మరి పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటిది మరి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తిసం ఇవ్వండి అనేటువంటిది ఎవరు కూడా ఇచ్చినట్లేదు, ఎవరు కూడా పొందుకున్నట్లేదు. కానీ అపోస్తులు బోధలో యేసుక్రీస్తు నామమునందు బాప్తిసం పొందండి అనేటువంటిది చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఇదే విషయాన్ని రోమాపత్రిక 6వ అధ్యాయంలో 3 నుంచి 5 వచనాలు చెప్పబడుతుంది. యేసుక్రీస్తు నామంలో ఎందుకు బాప్తిసం పొందాలో చాలా స్పష్టంగా అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు. రోమపత్రిక 6వ అధ్యాయం 3 నుంచి 5 వచనాల్లో క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము, అంటే తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములోనికి బాప్తిసం మనమందరం అంటున్నాడా, లేదా క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరం అంటున్నాడా? దేవుని నీతిని జరిగించేవారిగా ఉండాలి కానీ మనుషుల నీతి జరిగించకూడదు పిల్లారా. స్వనీతిని స్థాపించకూడదు, దేవుని నీతిని జరిగించేవారిగా ఉండాలి. అదే క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిసం పొందుతామని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. అంటే తండ్రి పాతి పెట్టబడ్డా, పరిశుద్ధాత్ముడు పాతి పెట్టబడ్డా, తండ్రి చనిపోయాడా, పరిశుద్ధాత్ముడు చనిపోయాడా? ఎవరి మరణము మన పాలు పంపులు పొందుకుంటున్నాం? ఎవరితో పాటు మనం పాతి పెట్టబడుతున్నాం? ఎవరితో పాటు మనం లేపబడుతున్నాం? ఈ విషయం కూడా గ్రహించలేకపోతే ఎట్లాగా?
అపోస్తులు చేసిన బోధ సొంత బోధ కాదు, క్రీస్తు బోధే, క్రీస్తు చెప్పిన మాటలే. పరిశుద్ధాత్ముడు ఎవరి మాట చెబుతా అన్నాడు? నా వాటిలో తీసుకుంటాడు, నా మాటలే చెబుతాడు. మరి ఇంకేమన్నా 5వ వచనంలో, మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము అన్నాడు. ఇంకా గలతీ పత్రికలో 3:20 కూడా ఏం చెప్పబడతా ఉంది? క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ ఎవరు ధరించుకుంటున్నారట? క్రీస్తుని ధరించుకోవాలి, క్రీస్తు మహిమను ధరించుకోవాలి. తండ్రి వద్దకు వెళ్ళాలంటే క్రీస్తు మహిమను ధరించుకుంటేనే తండ్రి వద్దకు వెళ్తాం, అంతేగాని తండ్రి మహిమను ధరించుకునే వారం కాదు ఇక్కడ బాప్తిజంలో. అదే క్రీస్తులోని బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకుంటున్నారు. కనుకనే పరిశుద్ధాత్మ చేత అపోస్తులు మాట్లాడిన ప్రతి ఒక్క సంగతులు క్రీస్తు చెప్పిన సంగతులు అని గ్రహించాలి. కనుక మరి ఆయన నా వాటిలో తీసుకొని మీకు తెలియజేయను అనే మాట చాలా విశిష్టమైనటువంటి వాక్యంగా గ్రహించాలి ప్రియులారా. కనుకనే మరి అపోస్తులు ఎలా బోధించారు ఈ విషయం కూడా చెప్పుకుందాం. లేఖనాలు బట్టే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1:12 పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వల్ల మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా, ఏమంటున్నాడు ఇక్కడ? పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలవబడిన ఈ సంగతుల విషయమై, ఏ సంగతులు అయితే మీకు తెలవబడి ఉన్నవో ఆ సంగతులన్నీ కూడా అపోస్తులు సొంత మాటలు కావివి. పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలవబడిన సంగతులు అనేటువంటి విషయము చెప్పబడుతుంది. కనుకనే అపోస్తుల బోధ ఎవరి బోధ? క్రీస్తు బోధ అని నమ్మిన వారికే పరలోకము నిత్యజీవం ఉంటుంది పిల్లారా. అలా కాకుండా మరి అపోస్తులను తక్కువగా చూసేటువంటి వారి విషయంలో మరి నిత్య జీవాన్ని కోల్పోతారు. బాప్తిజం విషయంలో ఎక్కడైనా కానీ సరి చేసుకోండి. అపోస్తుల బోధ ప్రకారంగా యేసుక్రీస్తు నామంలో బాప్తిజం పొందకపోతే నిత్య జీవం లేదు. క్రీస్తులోని బాప్తిజం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకోవాలి. ఈ నామం వల్లనే రక్షణ, ఏ నామం వలన రక్షణ లేదు. కనుక ఒకసారి ఆలోచించండి. అదే చెప్తున్నాడు కదా గలతీ పత్రిక 3:27-29 క్రీస్తులోనికి బాప్తిస్మం మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు. ఎవరెవరు లేదంట? యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసు క్రీస్తుని మీరందరూ ఏకముగా ఉన్నారు అని చెబుతూ, మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాం యొక్క సంతానమైండి వాగ్దాన ప్రకారం వారసులై ఉన్నారు. యేసు క్రీస్తు నామంలో బాప్తిజం పొందినటువంటి వారు అబ్రహాం యొక్క సంతానముగా పిలువబడతారు. ఈ విషయాన్ని చాలా మందికి గ్రహించలేకపోతున్నారు. ఇక్కడైనా గ్రహించండి చెప్పిన మాటలు విని. కనుకనే యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ ద్వారా మనతో మరి ఇప్పుడు మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు వారు ఇంకా చెప్పవలసిన మాటలు చెప్పడానికి మరి ఎవరు అవసరమైనారంటే పరిశుద్ధాత్ముడు, కృపావరం నుంచి పరిశుద్ధాత్ముడు అవసరమైనాడు. మరి పరిశుద్ధాత్ముడు వచ్చి ఏం చేస్తాడు అంటే పాపం గూర్చి, నీతిని గూర్చి తీర్పు తీస్తాడు, లోకాన్ని ఒప్పింపు చేస్తాడు. కనుకనే మరి యేసుక్రీస్తు వారు వచ్చి పాపం గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి మరి ఒప్పింప చేయాలని చూసినప్పుడు ఆనాటి యూదులు విశ్వసించారు యేసుక్రీస్తు వారిని? విశ్వసించలా. యోహాను సువార్త 16:11 ఆయన వచ్చి పాపము గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొన చేయను. లోకులు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచలేదు. కనుక పాపమును గూర్చి నేను తండ్రి వద్దకు వెళ్ళటం వలన మీరు ఇక నన్ను చూడరు కనుక నీతిని గూర్చి, ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు కనుక తీర్పును గూర్చి ఒప్పుకొన చేయను. అంటే యేసుక్రీస్తు వారు ఈ లోకంలో వచ్చినప్పుడు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచారంటే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచల. నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఇవన్నీ చేయాలనుకున్నప్పుడు విశ్వాసం ఉంచారంటే విశ్వాసం. కనుకనే పరిశుద్ధాత్ముడు వచ్చి ఏం చేస్తా ఉన్నాడు? పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకాన్ని ఒప్పుకొని చేస్తాడు. కనుకనే ప్రియారా ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడంటే సంఘాన్ని కాయిచున్నాడు, సంఘాన్ని కాస్తూ ఉన్నాడు. కనుకనే కృపావరం నుంచి పరిశుద్ధాత్మ అవసరమా అంటే అవసరమే. ఎందుకు అవసరము? ఈరోజు మనం నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నాం? యేసుక్రీస్తు వారు ఇంకా చెప్పవలసిన సంగతులు అనేకం ఉన్నాయి. వాటిని తెలియజేయడం కొరకు
మరి యూదులు చెప్పిన సంగతులు సంఘానికి అవసరమైన ఉన్న వాటిని జ్ఞాపకం చేయటానికి, అదే విధంగా పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ ఉండటానికి, పరిశుద్ధాత్మ సంఘాన్ని కాయటానికి, ఈ విధముగా పరిశుద్ధాత్ముడు గురించి మరి దేవుడు ఎందుకు వాగ్దానం చేశాడు అంటే ఇవన్నీ కారణాలు ఉన్నవి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, అద్భుతమైనటువంటి విషయాలు చాలా ఉన్నాయి. సమయం చాలా అయినది కనుక మరి తర్వాత క్లాసులో మనము మాట్లాడుకుందాం. ఈ యొక్క పరిశుద్ధాత్మ సంపూర్ణ వివరణ ప్రధానాంశంగా మరి అనేకమైన విషయాలు మరి తెలుసుకున్న అద్భుతమైనటువంటి వివరణతోటి మరలా మేము ముందుకు వస్తాము. మరి ఇది ఏ ఒక్క వ్యక్తిని గురించి కానీ సంఘం గురించి కానీ మరి చెప్పినట్టు మాటలు కాదు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి సంగతులు మరి ఎలా ఉన్నవి, మనం ఏ విధంగా చేస్తున్నాం, లోకంలో ఎటువంటి బోధన అనుసరిస్తున్నారు, మరి ఎటువంటి విషయాల్లో మనము సరి చేసుకోవాలి అనేటువంటి విషయాల గురించే మరి ప్రాముఖ్యంగా క్రీస్తు ప్రేమ బలవంతం చేస్తున్నది కనుక మరి సత్యం నుండి తొలగిపోయిన వారిని సత్యానికి మళ్లించడమే ప్రధాన ధ్యేయంగా మరి యొక్క మాటలు, ఈ యొక్క వాక్యము చెప్పడానికి ప్రధాన కారణం. చెప్పండి మాటలు వింటున్న ప్రతి ఒక్కరిలో దేవుడు దీవించి ఆ వాక్యం నీరుగట్టి ఫలింపు చేయను గాక. చెప్పండి మాట దేవుడు దీవించి ఆశీర్వదించను గాక. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. వాక్యాన్ని ప్రకటించిన దైవజనులు కాకి వెంకటరావు గారికి యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనములు. మరి చెప్పబడిన వాక్యం దైవ సేవకులందరికీ వందనాలండి. కుమారుడు యేసుక్రీస్తు ఎప్పుడో వారిని